నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ DIY. ఈరోజు వీడియోలో వచ్చేసి రెడీమేడ్ టాపు ఫీడింగ్ కుర్తీ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అలాగే నెక్ వచ్చేసి డీప్ ఉంటుంది కదా, అది కూడా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, లెంత్ ఎలా తగ్గించుకోవాలి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లెంత్ 47 ఇంచెస్ ఉందండి. సో నాకు ఇక్కడ లెంత్ వచ్చేసి నార్మల్ టాపు 43 ఇంచెస్ ఉంది. సో ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని 44 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. సో ఇక్కడ 44 ఇంచెస్కి ఇలాగా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఈక్వల్గా రావడం కోసము కింద నుంచి కూడా ఇలాగే ఎంత ఉందో చూసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని సో లెవెల్గా కట్ చేసుకోవాలి. సో తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనము బటన్స్ ఒక టూ ఓపెన్ చేస్తున్నానండి. ఆల్రెడీ వాళ్ళు ఒకటి ఓపెనే ఉంది అది. సో ఇక్కడ నుంచి 11 or 12 ఇంచెస్ వరకు మనము తీసుకోవచ్చు. సో మీకు ఎంత లెంత్ కావాలో మీరు చూసుకోండి, అంత లెంత్ వరకు మీరు బటన్స్ ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ 2 బటన్స్ ఓపెన్ చేస్తున్నాను. అలాగే నెక్ లెంత్ కూడా ఇక్కడ నెక్ దగ్గర మనము స్టిచ్ చేసుకుంటాము, అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఫుట్ చేంజ్ చేసుకోవాలి. సో ఈ ఫుట్ వచ్చేసి మనకి బటన్ హోల్ స్టిచ్ చేసుకోవడానికి మిషన్తోనే ఇస్తారండి. సో ఇప్పుడు మనం ఇది చేంజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫుట్ని మనం పైకి అనుకోవాలి. ఇటు సైడ్ మనకి లిఫ్టర్ ఉంటుంది కదా, మనకి ఐరన్ ఉంటుంది, దీనికి వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారనమాట. సో మనం ఇలాగా పైకి అనుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుట్ హోల్డర్ ఉంటుందండి. సో ఈ బటన్ ఇలా ప్రెస్ చేశారంటే మనకి ఫుట్ అనేది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం బటన్ హోల్కి సెంటర్లో కడ్డీ ఉంటుంది కదా అండి, దాని లోపలికి మనము ఇప్పుడు ఆ లిఫ్టర్ని కిందికి దించాలన్నమాట. అప్పుడు మనకి అది అటాచ్ అవుతుంది. సో ఇలాగా సో ఆ బ్లాక్ కలర్ లిఫ్ట్ని మనం కిందికి ఇలా అన్నామంటే మనకి అది అటాచ్ అవుతుంది. సో మీరు ఈ ఫుట్ని ఇలా అన్నారంటే అది కిందికి పడిపోదన్నమాట. సో అది అలా మనకి క్లిప్ అటాచ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి మనము బాబిన్కి సేమ్ కలర్ థ్రెడ్ ఇలాగ బాబిన్ కూడా సేమ్ పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఫుట్ వచ్చేసి మనకి వెనక్కు ఉండకూడదండి, ఫస్ట్ ముందరకు ఉండాలి. సో థ్రెడ్ తీయండి ఫస్ట్. మనము లోపలికి ఇలా ఒకసారి అన్న తర్వాత మనకి థ్రెడ్ వస్తుంది. ఇప్పుడు బయటకు తీసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సీమ్ రిప్పర్తో ఈ స్టిచెస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ బటన్స్ రిమూవ్ చేసుకోవాలి, చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఆ బటన్స్ వెళ్ళేటట్టు మనము బటన్స్ పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. సో పైన కింద ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇలాగా కరెక్ట్గా వేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. అక్కడే మనము ఇప్పుడు బటన్ హోల్ అనేది స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకొకటి కూడా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఉషా జానం అల్లూరే డిలెక్స్ మిషన్ అండి. సో నార్మల్ మిషన్తో కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీకు కింద లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈ వీల్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి టెన్షన్ అండి. ఇది వచ్చేసి 4 మీద పెట్టుకోండి. తర్వాత సెలెక్టర్ వచ్చేసి 1 మీద పెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి లెంత్ వచ్చేసి 0 to 1 మధ్య ఈ లైన్ ఉంది కదా, బటన్ హోల్ మార్కింగ్ టైపు. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి లెంత్. సో ఇంకొక విషయం ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీడిల్ అనేది పైకి ఉండాలండి. మనము ఒకసారి వీల్ పైకి అనుకుంటే అప్పుడు పైకి ఉంటుంది, లేదంటే సూది అనేది విరిగిపోతుంది అనమాట. సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీడిల్ పైకి ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఫుట్ అనేది ఫ్రంట్కి అనేసి మనం ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాం. సో ఎలాగనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, రెడ్ కలర్ మార్కింగ్ దగ్గర ఉంటుంది చూడండి, ఆ ఎండింగ్ పాయింట్కి వచ్చేటట్టు చూసుకొని ఇలాగా మనము లిఫ్టర్ అనేది కిందికి దించాలి. సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫుట్ పైకని కిందికి ఎలా పెడతామో అలాగా ఫుట్ కిందికి అనేసేయాలి. సో ఇప్పుడు మనం స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. సో అదే అక్కడ మార్కింగ్ వరకు వచ్చిన తర్వాత మనం స్టాప్ చేయాలి. సో స్టాప్ చేసిన తర్వాత సో లైట్ వేస్తానండి. తర్వాత ఇప్పుడు మనము 2 నెంబర్ పెట్టుకోవాలి. సో 2 నెంబర్ పెట్టుకుంటే మనకి అడ్డంగా స్టిచ్ చేస్తుంది అనమాట. సో ఇలాగ 2 నెంబర్ పెట్టుకుని మళ్ళీ ఒక 4-5 స్టిచెస్ వేయండి, సరిపోతుంది చాలు.
ఒక 4-5 స్టిచెస్ వేయండి, ఎక్కువేం అవసరం లేదు. సో ఇలా వేసిన తర్వాత మళ్ళీ తర్వాత మనము 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సెలెక్టర్ నెంబర్ వచ్చేసి నీడిల్ అనేది పైకి ఉండేటట్టు గుర్తు పెట్టుకోండి, లేదంటే మనకి నీడిల్ విరిగిపోతుంది. సో ఆ స్టిచ్చింగ్ ఈ సెలెక్టర్ అనేది మనం 3 మీద పెట్టుకుంటే మనకి ఇప్పుడు రైట్ సైడ్ స్టిచ్ చేస్తుంది. ఇందాక లెఫ్ట్ స్టిచ్ చేసి కింద స్టిచ్ చేసింది కదా, ఇప్పుడు మనకి రైట్ సైడ్ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాప్ చేయాలి. నీడిల్ అనేది పైకి పెట్టాలి, గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనము 4 పెట్టుకోవాలి సెలెక్టర్. 4 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి అడ్డంగా స్టిచ్ చేస్తుంది తర్వాత. సో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఆ మార్కింగ్ దగ్గర మనకి 4 పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా 4-5 స్టిచ్చెస్ వేసుకొని మనము తీసేయాలి. సో ఇంతే అండి, చాలా ఈజీ. నార్మల్ మిషన్తో ఎలా చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అందరితో ఈ మిషనే ఉండదు కదా అండి. సో చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం సీమ్ రిప్పర్ తీసుకొని ఆ సెంటర్లో మనకి థ్రెడ్స్ దగ్గర వరకు పోకుండా ఆ లోపలికే మనము కట్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఆ థ్రెడ్ వరకు కాకుండా మనం లోపలికి కట్ చేసుకోవాలి. ఆ సెంటర్లో ఇలాగ సీమ్ రిప్పర్తో కట్ చేస్తే మనకి చూడండి బటన్ ఇలాగ దిగుతుంది అనమాట. సో ఇలాగా నార్మల్ మిషన్తో ఎలా చేసుకోవాలనేది కూడా చేశానండి. సో అందరితో ఈ మిషనే ఉండాలనేమి ఉండదు కదా అండి. సో నార్మల్ మిషన్తో ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న పైన ఐ కార్డ్స్లో అన్న ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగా సేమ్ ఇంకొకటి కూడా ఇలాగే స్టిచ్ చేశాను. సో కంప్లీట్ అయిపోయింది. బటన్ కూడా ఈ మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు అండి. అది కూడా ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పక్కన బటన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడి వరకు అయితే మార్కింగ్ వేసి ఉంటామో మనకి తర్వాత ఎండ్ అయిన తర్వాత అక్కడ రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒకసారి. సో అక్కడ మార్కింగ్ వేసి ఉంటాం కదా, అక్కడ మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో షోల్డర్ వైపు కాకుండా మనం నెక్ వైపు ఓపెన్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి నెక్ వైపు ఒక్కటే మనకి లూజ్ ఉంటుంది కదా, లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఒక 1/2 ఇంచ్ మనము టక్స్ లాగా పట్టడానికి అనమాట. సో ఇలాగా మనం 1/2 ఇంచ్ టక్స్ లాగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ రెడీమేడ్ టాప్స్ వచ్చేసి మీడియం సైజు, లార్జ్ కానీ స్మాల్ ఏం తీసుకున్నా మనకి హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతాయండి. షార్ట్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు మోడల్స్కి స్టిచ్ చేస్తారనమాట. వాళ్ళ హైట్ వచ్చేసి 5.8 అలాగ ఉంటారు కాబట్టి మనకి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతాయి. సో నెక్ అప్పుడు మనకి డీప్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనము నెక్ దగ్గర ఇలాగ ఒక 1/2 ఇంచ్ మనం క్రాస్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. సో అలాగే నెక్ పీస్ వచ్చేసి మనము సెంటర్ కట్ చేసుకోవాలి. సో మీకు ఇది డౌట్ రావచ్చు. సో సెంటర్ కట్ చేసుకొని మనం నార్మల్గా ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగా జాయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇలా నెక్ పీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత సో ఇలాగ స్టిచ్ చేశానండి. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు టక్స్ లాగా ఇలాగ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. సో ఇలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సో చూసారు కదా అండి, మనకి ఏం తేడా రాదు, నీట్గా ఉంటుంది. సో మనకి నెక్ కూడా డీప్ ఉండదు, సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వన్ సైడ్కి పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసేసేయండి. సో అది చూసుకోండి, షోల్డర్ దగ్గర ఇటు సైడ్ ఉంది కదా, సో అలాగే మనం అది కూడా అటు సైడే స్టిచ్ చేసుకోవాలి. సో పైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇంతే అండి, చూసారు కదా. సో నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది. సో తర్వాత మనము ఇప్పుడు కింద స్టిచ్ చేసుకుంటాము. సో ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 4.5 వరకు చేసుకున్నాను నేను డీప్. సో రౌండ్ నెక్ కాబట్టి ఎంత సరిపోతుంది మనకి. సో ఇప్పుడు కింద వచ్చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగా డబల్ స్టిచ్ ఏం వేయనండి, పైన ఒకటే వేస్తాను, సేమ్ రెడీమేడ్ ఎలా వేసింటారో అలాగా. సో ఇలాగా మనం రెడీమేడ్ టాప్ను కూడా ఫీడింగ్ కుర్తీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగే నేను బటన్స్ మోడల్లో ఇంకొక 2-3 కూడా తీసుకున్నాను.
సో ఈ టాప్స్ వచ్చేసి నేను అజియోలో తీసుకున్నానండి. సో ఇలాగా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.